నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పటాన్చెరులో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రాస్తా రోకో, ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధం. ఈ నెల 27న వరంగల్లో మెగా జాబ్ మేళా, నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్న చీఫ్ విప్. ఆమనగల్లో రోడ్డు విస్తరణతో రోడ్డున పడ్డ చిరు వ్యాపారులు ఆదుకోవాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఉప్పల్లో టీఆర్ఎస్ వంట వార్పు కార్యక్రమం, ధరలు పెంచడంపై కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన. మెట్పల్లి పట్టణంలో అడిషనల్ కలెక్టర్ పర్యటన, ప్లాస్టిక్ వాడకం నివారించాలని సూచన. ఇక డీటెయిల్స్ చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్చెరు జాతీయ రహదారిపై రాస్తారోకో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. టీఆర్ఎస్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరిని మానుకొని పెంచిన ధరలను తగ్గించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై వివక్ష చూపడం మానుకోవాలని హెచ్చరించారు. ఈ నిరసనతో రహదారిపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో గంట సేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. తగ్గించాలి 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 గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి. గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి. డౌన్ 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 తగ్గించాలి తగ్గించాలి గ్యాస్ ధరలను తగ్గించాలి 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 నరేంద్ర మోడీ తగ్గించాలి తగ్గించాలి డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ మోడీ మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ మోడీ ఎమ్మెల్యే గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఎమ్మెల్యే గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిరుద్యోగ యువత మెగా జాబ్ మేళాను వినియోగించుకోవాలని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మార్చి 27న హంటల్ రోడ్ వరంగల్ పబ్లిక్ స్కూల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సుమారు 20 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లా అనేక రంగాల్లో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందన్నారు. విద్య, వైద్యం, ఐటీ పరిశ్రమలకు హబ్గా మారిందని అన్నారు. ఇందులో భాగంగా ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని యువత వినియోగించుకోవాలని సూచించారు. సుమారు ఒక 20 పెద్ద కంపెనీస్, జియో కానీ రకరకాలుగా కంపెనీస్, ఆదిత్య బిర్లా, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇండిగో వాళ్ళు కూడా రాబోతున్నారు. సుమారు 20 కంపెనీలు వచ్చి మరి ఆ కంపెనీలో ఉన్నటువంటి నైపుణ్య, ఈ జిల్లాలో ఉన్నటువంటి, ముఖ్యంగా ఈ నగరంలో ఉన్నటువంటి విద్యావంతులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ మెగా జాబ్ ఫేర్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ నగరంలో ఉన్నటువంటి, ముఖ్యంగా వరంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఇది ఒక గొప్ప అవకాశం. కాబట్టి మరి మీరు ఈ జాబ్ ఫేర్లో మీ రెజ్యూమ్లు తీసుకొచ్చి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హంటర్ రోడ్లో ఉన్నటువంటి వరంగల్ పబ్లిక్ స్కూల్లో ఈ మెగా జాబ్ ఫేర్ ఉంటుంది. కాబట్టి ఈ రెజ్యూమ్ తీసుకొని వచ్చినట్టయితే మీకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే
ప్రయత్నం. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పట్టణంలో రోడ్డు విస్తరణలో షాపులు కోల్పోయిన చిరు వ్యాపారులు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు వినతి పత్రం అందజేశారు. షాపులు తొలగించడంతో ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, మండల పరిషత్ కాంప్లెక్స్ భవనాన్ని నిర్మించి షాపులు కేటాయించి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్ మార్కెట్ వైస్ చైర్మన్ తోటగిరి యాదవ్, సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, నరేందర్, వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆమనగల్ నుంచి ఒక లేడీస్ జెంట్స్ ఒక 50 మంది వచ్చారు. మహేశ్వరం రమ్మంటారా లేకుంటే మన ఇంటికి రమ్మంటారా? ఏం లేదు, మనం షాపింగ్ కాంప్లెక్స్ ఇస్తున్నాము ఆమనగల్ చిరు వ్యాపారులకు షాపింగ్ కాంప్లెక్స్ అవన్నీ రెడీ అయిపోయినాయి. మీకు ఒక రిప్రజెంటేషన్ వాళ్ళు తయారు చేసి నేను ఆ లెటర్ పెట్టాను. మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లోని ఉప్పల్ డిపో వద్ద పెరుగుతున్న పెట్రోల్ గ్యాస్ ధరలను నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. రోజు రోజుకు పెరుగుతున్న గ్యాస్, పెట్రోల్, నిత్యావసర సరుకుల ధరల సామాన్యులకు పెనుభారంగా మారాయని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం వెంటనే ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ డౌన్ డౌన్ మోడీ 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 మన కట్టెలపై మీద వంట వండుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి. కొద్ది రోజుల్లోనే మోడీ వచ్చిన ప్రభుత్వంలో అతి కొద్దిగానే ఆనాడు మీరు ఏమనుకోండి మీకు రీయింబర్స్ చేస్తామని చెప్పి గ్యాస్ది మొత్తం పైసలు కట్టించి రీయింబర్స్మెంట్ మొదలుపెట్టి ఆ రీయింబర్స్మెంట్ 50 రూపాయలు 60 రూపాయలు కాంచి ఆ రోజు 300-400 గ్యాసు ఒక సిలిండర్ గ్యాస్ ధర ఈరోజు 1000 రూపాయల పైగా పెంచిన గొప్ప ఘనత మన మోడీ గారు. ఇక జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని అడిషనల్ కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య కలిసి ఆయన పట్టణంలోని పలు వార్డులలో పర్యటించారు. ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్న దుకాణాలపై 500 నుండి 5000 వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. వార్డులలో తిరిగే మున్సిపల్ వాహనాలకు తడి చెత్త, పొడి చెత్త ఇవ్వాలని సూచించారు. తరువాత బంటుపేట ఉన్నత పాఠశాల గర్ల్స్ ఉర్దూ మీడియం పాఠశాలను సందర్శించి హాజరు శాతాన్ని పరిశీలించారు.
ఏదో ఎస్ఐ కావచ్చు, మీ ఫ్రెండ్స్ గురించి కావచ్చు, టీచర్స్ గురించి కావచ్చు, మీ ఫాదర్ గురించి కావచ్చు, మదర్ గురించి కావచ్చు, ఏది ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ వెల్ఫేర్ అసోసియేషన్ ను అశ్వరావుపేట శాసనసభ్యులు నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు ఎమ్మెల్యేని శాల్వతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ మల్లికార్జునరావు, టౌన్ అధ్యక్షులు యార్లగడ్డ బాబు, ఉప సర్పంచ్ యుగంధర్ పాల్గొన్నారు. ఎక్కడ ఎవరు ఏంటి పని చేసినా మరి సహకారం చేసినా మీరు అలాగే మనుషులు కాబట్టి మీరందరూ కరెక్ట్గా నీట్గా నిజాయితీగా ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాలనేది నా కోరిక. ఎందుకంటే రాష్ట్రంలో తప్పులు ఒప్పులు జరుగుతూ ఉంటాయి, కానీ దాన్ని కూడా బేదిలీ చేసుకొని మీరు ఏర్పాటు చేయాలి. ఆ రకంగా ప్రజలకి ఎక్కువ ఆపేక్ష అయ్యేలా ఏర్పాటు చేయాలని. ఎందుకంటే తప్పుడు ఏర్పాటు చేస్తే మన ప్రింట్ మీడియా కూడా నమ్మరు. ఆ ఛానల్స్ కొన్ని మీకు తెలుసు, ఛానల్స్లో మంచి ఏర్పాటు చేస్తే ఎంతో నిజాయితీగా ఉండి ప్రింట్ మీడియాకి వస్తే చూస్తారు. ఎందుకంటే ప్రతి దాన్ని మీరు పోరాటం చూపెట్టినారు, ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉండరు. కాబట్టి ప్రజలు పొలాన్ని తప్పు చేశాడు అంటే దాన్ని కంపల్సరీ ఏర్పాటు చేయండి, ప్రజలు కూడా ఉంటారు. ఆ రకంగా మీరు మన దమ్మపేట మండలంలో పెట్టినందుకు మీ అందరికి శుభాకాంక్షలు. మీ ప్రింట్ మీడియాగా జాగ్రత్తగా చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. జనగాం జిల్లా చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు చేపట్టిన బైక్ ర్యాలీలో భాగంగా జేఏసీ అఖిలపక్షం ఆధ్వర్యంలో వీరబైరాన్పల్లిలో అమరవీరులకు నివాళులర్పించారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయడంతో ఈ ప్రాంత ప్రజలకు అనేక లాభాలు చేకూరుతాయని వక్తలు అన్నారు. ఎంపీపీలు, జడ్పీటీసీలకు ఈ ప్రాంత ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రిని ఒప్పించి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తర్వాత బైక్ ర్యాలీతో కలెక్టరేట్ కు తరలి వెళ్లారు. అమరవీరుల ఆశయాలను జోహార్ వీరబైరాన్పల్లి అమరవీరులకు, జోహార్ వీరబైరాన్పల్లి అమరవీరులకు, సాధిద్దాం చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా, సాధిద్దాం చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా. స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే, స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే. ఇదేం మీ రాజ్యం, ఇదేం మీ రాజ్యం, ఇదేం మీ రాజ్యం, ఇదేం మీ రాజ్యం. ఏర్పాటు చేయాలి చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా, ఏర్పాటు చేయాలి చేతగాని ఎమ్మెల్యే, రాజీనామా చేయాలి చేతగాని ఎమ్మెల్యే. చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా, చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా. కొంచెం మెల్లేరండి సార్, మెల్లేరండి. థ్యాంక్ యూ టు ఆల్. స్ఫూర్తికి నిదర్శనంగా తీసుకుంటూ చేర్యాల రెవెన్యూ డివిజన్ ఉద్యమం ఒక ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో ఈరోజు మేము బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఎందరో కొందరు కొన్ని పార్టీల నాయకులు కూడా ఇందాక మిత్రుడు సర్పంచ్ గారు చెప్పినట్టుగా కుయుక్తులు కుట్రలు చేస్తూ ఉన్నారు. నిజంగా ఈ కుట్రలన్నింటినీ కూడా ఛేదించడానికి మా అన్ని పార్టీలు ఈరోజు జిల్లా పరిధిలో 3 రోజులుగా కొనసాగుతున్న పోలీస్ క్రీడలతో జిల్లా డిగ్రీ కళాశాల గ్రౌండ్స్ లో నెలకొంది. నిత్యం వీధుల్లో బిజీగా ఉండే పోలీసులకు ఉపశమనం కల్పించాలనే ఆలోచనతో జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఉత్తర్వుల మేరకు వార్షిక స్పోర్ట్స్ అండ్ మీట్ 2022 నిర్వహించారు. క్రీడల పోటీల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా పాలనాధికారి ముషారఫ్ షారూఖీ పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, బాయంసా ఏఎస్పీ కిరణ్ కారే, డిఎస్పీలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
క్రీడల పోటీల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా పాలనాధికారి ముషారఫ్ ఫారూఖీ పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, బాయంసా ఏఎస్పీ కిరణ్ కారే, డీఎస్పీలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అనే ఇతర డిపార్ట్మెంట్స్ అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా నిర్మల్ కొత్త జిల్లాగా ఫామ్ అయ్యి 2016లో ఫామ్ అయిన తర్వాత మనము ప్రవీణ్ గారి లీడర్షిప్లో 6 years తర్వాత మొదటి స్పోర్ట్స్ మీట్ పెట్టుకున్నందుకు ప్రవీణ్ గారికి చాలా చాలా అభినందనలు, ధన్యవాదాలు. ఇది అంటే జిల్లా యంత్రాంగం చాలా విషయాల్లో చాలా కష్టం. ఇక రాజ్యాంగ పరిరక్షణ విద్యార్థుల బస్సు యాత్రలో భాగంగా జగిత్యాల జిల్లాల సమావేశం ముగించుకొని నిర్మల్ జిల్లాకు వచ్చిన ఎంఎస్ఎఫ్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఎంఎస్ఎఫ్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్, అనిల్, మురళీకృష్ణను నిర్మల్ జిల్లా ఎంఆర్పీఎస్ కోఆర్డినేటర్ కమలాకర్, ఖానాపూర్ నియోజకవర్గ మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ ఇన్ఛార్జ్ ప్రణీత్ కుమార్ స్వాగతం పలికారు. ఏప్రిల్ 9న హైదరాబాద్ లో జరగనున్న రాజ్యాంగ పరిరక్షణ యుద్ధ బేరి ప్రదర్శనకు పెద్ద ఎత్తున తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. సమాజిక నాయకత్వం కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత. బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్, జోహార్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్. భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. గౌరవ ముందక్ష మాదిగర్ నాయక్ ముఖ్యమంత్రి కేసీఆర్. కేసీఆర్ గారు భారత రాజ్యాంగాన్ని మార్చి నూతన రాజ్యాంగం దాని స్థానంలో రాసుకోవాలని మాట్లాడిన విధానాన్ని నిరసిస్తూ మార్చి 12వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో మొదలైనటువంటి విద్యార్థుల బస్సు యాత్ర ఈరోజు 12వ రోజులో భాగంగా జగిత్యాల జిల్లా పూర్తి చేసుకుని నిర్మల్ జిల్లాలకు ప్రవేశించడం జరిగింది. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా సరిహద్దుల్లో విద్యార్థులు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యమకారులు ఈ యాత్రకు స్వాగతం పలకడం జరిగింది. గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చునే సమయంలో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగబద్ధంగా తెలంగాణను పరిపాలిస్తా అని ప్రామిస్ చేయడం జరిగింది. రాజ్యాంగం ద్వారా ముఖ్యమంత్రి పదవి తెచ్చుకొని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన కేసీఆర్ ఆ రాజ్యాంగాన్నే కూల్చివేయడానికి కోసం కుట్రలు పన్నుతుండడం ఇది దుర్మార్గమైన చర్యగా మేము అభివర్ణిస్తున్నాం. కాబట్టి భారతదేశ ప్రభుత్వం కేసీఆర్ మీద రాజద్రోహం కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక ఆకతాయిలు చిల్లరగా తిరుగుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్ హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పోలీసులు ఆపరేషన్ చబుర్తా నిర్వహించారు. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత అనవసరంగా ఎవరైనా రోడ్లపైకి వచ్చినా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఏసీపీ పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించినా, గుంపులుగా చేరి ఇతరులకు ఇబ్బంది కలిగించినా శిక్షార్హులవుతారన్నారు. అర్ధరాత్రి వీధుల్లో తిరుగుతున్న యువకులను అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ నిర్వహించారు. మరోసారి పట్టుబడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
వెళ్ళిపోతున్నావు అయితే టైం ఇప్పుడు ఈ పని ఇంటి ముందు దర్బార్ పెట్టిరా ఇది లేదా గౌరవనీయులైన మా సిపి గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు ఈరోజు కాదు ఎవ్రీ ఈవినింగ్ పూట మనం డ్రైవ్ చేస్తూనే ఉన్నాము. ఈ ఆకతాయిలు తిరగడం కానీ రాత్రిపూట పని లేకుండా తిరగడం, ఫాస్ట్గా బండ్లు నడుపుకుంటూ భయభ్రాంతులకు గురి చేయడం, అదేవిధంగా ఈ గల్లీలలో వాటర్లో వీటిలో మనకు బాగా ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నారు, ఇక తాగుతూ ఉన్నారు అని చెప్పి దాంట్లో భాగంగా మనం రాత్రిపూట తిరిగేటాలని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 23వ డివిజన్ కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో పలు కాలనీలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మల్లయ్యనగర్ కాలనీలోని నాల నిర్మాణ పనులు, పార్క్ పహరిగూడ, జ్యోతినగర్ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ మెంబర్స్, కాలనీల అధ్యక్షులు, సెక్రటరీలు, మహిళలు పాల్గొన్నారు. ఇది ఎందుకు ఒకరికి వచ్చింది? ఇది మూసేసి ఇంటే సరిపోవు కదా. అన్ని సెలవులు కప్పే కార్యక్రమం అయిపోతుంది. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 23వ డివిజన్లో గల మల్లయ్యనగర్ నుంచి కట్టమైసమ వరకు కల్వర్ట్తో సహా 2 కోట్ల రూపాయలతో కూడా తీర్మానం కావడం జరిగింది. టెండర్ కూడా కావడం జరిగింది. ఈ రోజు నుంచే నాలా పనులు స్టార్ట్ అవుతున్నాయి. అదేవిధంగా మల్లయ్యనగర్లో 6.5 లక్షలతోని పార్కు ప్రహరీ గోడ కూడా స్టార్ట్ అవుతూ ఉన్నది. అదేవిధంగా వెస్ట్ జ్యోతినగర్ కాలనీలో 40 లక్షల రూపాయలతో కూడా కమిటీ హాల్ కార్యక్రమం పూజ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వెస్ట్ జ్యోతినగర్ సాయిధునగర్ కాలనీలో 5 లక్షల రూపాయలతో కూడా సీసీ కెమెరాలు కూడా ఈరోజు పూజ చేసుకోవడం జరిగింది. దాదాపు 2,60,00,000 రూపాయలు కూడా 23వ వార్డులో ఈరోజు పూజా కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి నాతో కార్పొరేటర్లు, మేయరు, గౌరవ మంత్రివర్గం కూడా వారందరి సహసహకారం, ముఖ్యంగా నా డివిజన్లో మరి ఆ రోజు నన్ను వెన్నంటూ ఉండి మా వెంకటేశ్వరం గెలిపిస్తే అభివృద్ధి పనులు అయితే అనే ఏకైక నమ్మకంతో అయితే ఏదైతే ఓటేసి వాళ్ళ భుజస్కంధాలపై వేసి గెలిపించారో దానికి ఈరోజు నిదర్శనం అని చెప్తా ఉన్నాను. ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని
ఇక సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో గ్రామ సర్పంచ్ సబితా చంద్రశేఖర్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలో రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేయాలని వ్యవసాయ అధికారి అమలా సూచించారు. ఇందుకు డ్రిప్ సిస్టమ్ కావాలనుకున్న రైతులు మీ సేవల దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. గ్రామానికి హెల్త్ సెంటర్ మంజూరు అయిందని, హెల్త్ సెంటర్ నిర్మాణానికి స్థలం కేటాయించామని వీఆర్ఓ విజయ్ కుమార్ తెలిపారు. 22 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరయ్యాయని టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. క్రమంలో సెక్రటరీ మాధవ్ జాదవ్, ఉప సర్పంచ్ లక్ష్మి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఎకరాలలో ప్రతి సీజన్ అందులో 1067 ఎకరాలు వరి సాగు చేయడం జరిగింది. ఇంకొక 50 ఎకరాలు మొక్కజొన్న సాగు చేయడం జరిగింది. ఇందుకు ప్రతి ఒక్కటి పోయినసారి చాలా ఇబ్బంది జరిగింది కాబట్టి ఎలా అంటే వివరంగా ప్రతి ఒక్కటి పంటల వివరాలు అనేది నమోదు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి ఏదైనా గవర్నమెంట్ తరఫున ఏదైనా సబ్సిడీ అయినా ఏదైనా కార్యక్రమాలు చేపట్టడం జరిగితే ఈ సర్వేకి సంబంధించి దీన్ని ఆధారం చేసుకోవడం జరిగింది. ఇందుకు 1067 ఎకరాలు సాగు చేయడం జరిగింది. ఇందుకు కాను ప్రతి ఒక్కటే భూమిలో శాంక్షన్ కోసం పంపిస్తాం. ఎందుకంటే మీకు ఇప్పుడు శాంక్షన్ రాదు, మీరు పెట్టుకుంటారు. ఈ గుంతలు తవ్వడానికి ఆ రైతు ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి అవసరం లేదు, మన గవర్నమెంట్ ఒక ఫెసిలిటీస్ కల్పించింది. సర్పంచ్ మాట్లాడాలంటే మనం అనుకున్నది ఏంటంటే ఇప్పుడు చంద్రశేఖర్ అంటేనే సవిత, సవిత అంటే చంద్రశేఖర్, ఇవి రెండు కలిస్తేనే మేము సర్పంచ్గా నిలబడ్డాం, మీరు అందరూ ఆధారించుకు మేము గెలిచినాం. ఇలా కొందరు ఓటు వేయని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. కొందరు ప్రత్యర్థులు ఉంటారు, ఏదో ఉంటాడు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళంతా లైట్ తీసుకోరు. కాకపోతే కొన్ని విషయాలకు వచ్చేసరికి నేను ముందట వాటి తిరిగేటోని, నేను సర్పంచ్ని కాదు అనేది మాత్రం మీ దృష్టికి రావద్దు. అది మీకు ఎప్పుడైనా అన్యాయం చేసినప్పుడు రావాలి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే శ్రీనివాసు ఊకే పదే అంటాడు, ఏడనైనా నేను బయట ఏరియాలో ఊర్లోని మన సర్పంచ్ గారు మరియు వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు, పెద్దలు, యూత్ అందరూ కలిసి యువత మరియు మహిళా సంఘాలు, మహిళలు అందరూ కలిసి సమావేశం జరపడం జరిగింది. విషయం ఏమైనా అంటే ఊరు డెవలప్మెంట్ గురించి, మేము చేసిన పనుల గురించి, జరగబోయే పనుల గురించి, సందర్భాల గురించి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పటాన్చెరులో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రాస్తా రోకో, ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధం. ఈ నెల 27న వరంగల్లో మెగా జాబ్ మేళా, నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్న చీఫ్ విప్. ఆమనగల్లో రోడ్డు విస్తరణతో రోడ్డున పడ్డ చిరు వ్యాపారులు ఆదుకోవాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఉప్పల్లో టీఆర్ఎస్ వంట వార్పు కార్యక్రమం, ధరలు పెంచడంపై కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన. మెట్పల్లి పట్టణంలో అడిషనల్ కలెక్టర్ పర్యటన, ప్లాస్టిక్ వాడకం నివారించాలని సూచన. ఇవి పడుకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.